మరి మేము మానేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా మనకి అనుకున్న స్ట్రిక్ట్గా ఒక 6 నెలలు అది ఉండాలంటే దాన్ని వ్రతంలాగా చేయాలి. ఆ వ్రతం ఇప్పుడు మీరు సంతోషి మాత వ్రతం ఏముట్టుకోకూడదు, సత్యనారాయణ రాజు వ్రతం ఏముట్టుకోకూడదు. ఈ భూమి మీద సత్యనారాయణ రాజు వ్రతం అంత కఠినమైన వ్రతం మరొకటి లేదు. కానీ ఎన్నో వ్రతాలు మీరు ఇప్పుడు వరకు ఆచరించారు, కలిసి వచ్చినారంటే చేస్తా ఉంటారు ఇవి. కానీ ఈ సత్యనారాయణ రాజు వ్రతం చేస్తే ఫలితాలు మాత్రం గ్యారెంటీగా వస్తాయి. ఇందులో సందేహం అక్కర్లేక మీరు చేయగలుగుతారా లేదా దాని మీద ఆధారపడదు, చేస్తే ఫలితాలు వస్తాయి. కానీ కష్టం అంటే కష్టమే మేడం. అందుకని అట్లా 0 సార్లు ట్రై చేయండి. వంటల్లో కాస్త మామిడికాయ పొడి, చింతకాయ పొడి, టమాటా పేస్ట్ పెట్టండి, చెరుకు రసం మరిగి చెరుకు పానం వేయడం. కొంచెం వంటల్లో తీపి రాకుండా దేనేస్తాం, అన్నింటిలో చెరుకు తీపి వేస్తాం, చెరుకు పానం వేస్తాం. కానీ మీకు తీపి ఉండదు, వంటలు ఉప్పులేం చంపడానికి మార్పులన్నీ చేస్తున్నాం. మీరు కూడా వంటలన్నీ మనం అఫీషియల్ మరియు 1200 ఎపిసోడ్స్ ఉన్నాయి, వంటల ఎపిసోడ్స్. మంటెనాస్ కిచెన్ 200 ఎపిసోడ్లు దాకా ఉన్నాయి. చక్కగా చూసుకోండి, ఇంట్లో ట్రై చేయండి. రోగాలు ఎందుకు పోవో ట్రై చేయండి. రోగాలు వచ్చి మనల్ని పట్టుకోవాలా, మనం వెళ్ళి వాటిని పట్టుకోవాలి. మనం వదిలేస్తే అందుకని డైట్ అట్లా. మీరు ఎవరన్నా పోల్కా తినాలంటే ఎట్లా తినాలి తెలుసు? పోల్కాలు పోల్కా నేను అన్నది కదా, ఈ జన్మకు ఒక పోల్కా ధర కావాలి. పోల్కా తినేటప్పుడు టైప్ ఆఫ్ తొంపండి, దానిలో మొక్క దొరికి కూర ఎక్కువ పెట్టాలి, మనం చిన్న కూర దొరికి ఇంకో మొక్క కూర పెట్టాలి. అంతేగాని 2 కలిసి ఒక కూర తింటుంది. పోల్కా ఏమంటే కూర మిగిలిపోతుంది. తినే విధానం కూడా అట్లా ఉండాలి. కర్రీస్ ఎక్కువ వెళ్ళాలంటే అందుకని ఇలాంటి సమస్యలన్నీ ఎంత బాగా తగ్గుతాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ. ఇక మీరు పట్టుదల ఉంటే చాలు, వీటన్నిటి పోగొట్టుకోవాలంటే 100% పోగొట్టుకోవచ్చు. రాకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందాక రాజమండ్రి రాసిన చూపించాను, రొమటాయిడ్ ఆర్థరైటిస్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్. ఇప్పుడు పోయి 15 ఏళ్ళు. ఆయన ఎంత పని చేస్తారంటే 74 ఏళ్ళు అండి ఆయనకి. 30 ఏళ్ళు కూలి వాడు 3 కూడా ఆయనతో పని చేయలేదు ఈరోజు. అంత సిక్ అయినా మళ్ళీ పూర్వం రోజుల్లో వాళ్ళు ఆరోగ్యం వచ్చేసి పూర్వం నుంచి కష్టపడే రైతు ఆయన. 75 ఏళ్ల వయసులో 30 ఏళ్ళ కూలి పని చేసేవాడు 3 పని ఆయన పని చేయగలుగుతారు. ఆయనతో సమానంగా పని చేయలేదు ఆ ఏజ్లో. అంత స్టామినా పెరుగుతుంది డైట్లో ఫాలో చేస్తుంది. అందుకని మన జీవితాలు ఇలా మారాయి, మీరు కూడా మారని ఖర్చు పెట్టాలి. చాలా మంది అట్లా ఉంటారు. అందుకని అది అసలు రచన. ఒకసారి వాయిల్ వ్రతం అందుకని వ్రతం ఏంటి పెట్టాలి. అంతేకాదు గాలిలో పూలు దేవుడు ఆ సత్యనారాయణ స్వామికి రకరకాలు పెడతారు. ఈ సత్యనారాయణ రాజుకి ఏం పెట్టకూడదు మొక్కలకి. ఇంకా అన్నీ వేసుకోవడం కొంచెం బాగా టేస్ట్ వస్తే వేడి వేడిగా నిమ్మరసం పెట్టి తినేసేయండి. ఇట్లా కాంబినేషన్లో టేస్ట్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ఆశ్రమంలో గోడల మీద అన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం పిక్చర్స్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్, మంచి టిప్స్ అన్ని రాసి పెట్టాను. అవన్నీ తీసుకున్న ఫోటోలు చాలా ఉంది. అండ్ అన్ని బుక్ రెడీ చేస్తున్నాం. అది బహుశా కోవిడ్ అప్పుడు 80% పూర్తినప్పటికీ ఆపేసిపోవాలి. అందుకు ఫినిష్ చేస్తున్నాం. దాన్ని బహుశా ఒక నెలలో 40 రోజులు అవ్వచ్చు. మీ అందరి నెంబర్లు ఉంటాయి కాబట్టి మెసేజ్లు పంపుతాను. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. అది  ది గుడ్ హెల్త్ వాళ్ళ దగ్గర నుంచి ఆన్లైన్లో వాళ్ళు గుడ్ హెల్త్ .co.in కదా,   దాంట్లో కొనుక్కోవచ్చు. అది   ది గుడ్ హెల్త్ .co.in. 2 నెంబర్లు ఉంటాయి, 1 800 2 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
వాళ్ళకి అక్కడ కొట్టేస్తే అందులో కనపడితే అందులో నా మీద కొనుక్కోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తుంది. అంతా అవసరం అది సుమారు 200 పేజీలు ఈ విషయాలు ఉంటాయి. ప్రతిదీ అట్లా షార్ట్లో ఇన్ఫర్మేషన్ వంటలు బుక్ కూడా ఆలోచన లేదు. అంటే యూట్యూబ్లో నేను పెట్టట్లేదు, అందుకనే రాస్తున్నాం. బుక్ రెడీ చేస్తాం. అది కూడా 5-6 నెలలు సంవత్సరాలు వస్తుంది. అందరూ అడుగుతున్నారు కానీ ఇస్తాం. అందరూ వంటలు ఎన్ని పెడతాము ముఖ్యమైన చేసిస్తాం. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 1 గంట పడుకోవచ్చు కావాలండి. భోజనం అయిన తర్వాత 2 గంటల తర్వాత నీళ్ళు, అక్కడి నుంచి మనం నీళ్ళు అప్పుడప్పుడు 2 ఇంకా నుంచి 4 దగ్గర అట్లా తాగుతాను. 3-4 గ్లాస్ 3-4 గ్లాసెస్ 3-4 ఇంటర్వల్స్ అట్లా వాటర్ తాగుతారు. వాటర్ తాగే క్రమశిక్షణ అట్లా ఉంటుంది. ఈవినింగ్ 4:35 పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి అన్నీ ఇక్కడ చెప్తాను అవసరం. ఇప్పుడు పిల్లలకి 4 to 5 జ్యూస్ తాగడం కంపల్సరీ. పిల్లలకి ఆ టైంలో స్నాక్స్ పెట్టారా మీరు బ్యాడ్ పేరెంట్స్ కాదు. ఎంతవరకు తప్పు చేశారు చేయలేదా? ప్రతి ఇంట్లో స్నాక్స్. నా మాటలు ఫాలో అయిన వాళ్ళెవరో 10 పెట్టరు తప్ప 99% అందరిలో ఈవినింగ్ స్నాక్స్ పెట్టేస్తారు. ఆకలి చచ్చిపోతుంది. ఆ టైంలో అస్సలు పెట్టకూడదు. ఈవినింగ్ టైం పిల్లలకి బత్తాయి రసం, షుగర్ కేన్ జ్యూస్ అక్కడ జ్యూస్ ఇచ్చి 1 గంట ఆడుకోవడానికి పంపించాలి. ఆకలి మీద వస్తారు. జ్యూస్ అయితే ఆకలి వేసుకోవాలి. అప్పుడు ఎర్లీగా డిన్నర్ పెట్టేసేయాలి. అట్లాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే కొబ్బరి నీళ్ళు తాగుతారు. షుగర్ కేన్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ తాగకూడదు. డయాబెటిక్ పేషెంట్స్ ఓన్లీ కోకోనట్ వాటర్. ఇక ఓబీసిటీ ఉన్నా, ఇతర సమస్యలు ఏమున్నా, ఏమి లేకపోయినా అందరికీ కమలా జ్యూస్ తాగొచ్చు, బత్తాయి జ్యూస్ తాగొచ్చు, చెరుకు రసం తాగొచ్చు, కొబ్బరి నీళ్ళైనా ఏవైనా తీసుకోవచ్చు. అది మాత్రం ఈవినింగ్ టైం డబ్బులు ఖర్చు పెట్టి ఏదో తీసుకోండి. 100, 150, 200 ml తీసుకున్నా చాలు. ఎక్కువ తాగలేకపోయినా కొద్దిగానే తీసుకుంటాం. మనకి ఇట్లాంటి వాళ్ళకి కూడా ఈవినింగ్ చూస్తుంది అయితే నష్టమే ఉండదు అన్నమాట. ఇక డిన్నర్లో ఎవరెవరు ఎటువంటి ఆహారం తినాలి? చాలా మందికి డిన్నర్లో చపాతీ తింటామండి, మేము ఓన్లీ టిఫిన్స్ అని అంటుంటారు. మంచి డిన్నర్లు కాదండి. అందుకని ఇట్లాంటి ఎప్పుడన్నా ఆదివారం కావాలంటే స్పెషల్ చేసి తినండి, కానీ రెగ్యులర్గా న్యాచురల్ ఫుడ్ తినడానికి ప్రయత్నించాలి. డిన్నర్ ఓన్లీ న్యాచురల్ ఫుడ్ చాలా చాలా మంచిది. ఉడికిన ఆహారాలు మానేసి ఏమి తినాలంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఫ్రూట్స్ ఉంటాయి కానీ డ్రై నట్స్ నానబెట్టి తీసుకోవాలి. అవి నేను ఇక్కడ చెప్తాను. ఏ విత్తనాలు దేనికి నెంబర్ 1 ఇక్కడ అన్ని ఇస్తాము. ఇది బాగా గుర్తు పెట్టుకోవచ్చు. జుట్టు బాగా రావాలంటే బాదం పప్పులు తినాలి. నానబెట్టేసుకుంటే బాదం పప్పు బాగా వస్తుంది. పొద్దున్నే నానబెట్టుకుని సాయంకాలం 10-15 అవసరాన్ని బట్టి 20 నిమిషాలు తినవచ్చు. వెయిట్ ఎక్కువ తక్కువ నాచుకుంటారు. నెంబర్ 2 పిస్తా పప్పులు నిద్ర పట్టడానికి మెలటోనిన్ హార్మోన్ నెంబర్ 1. ఏ హార్మోన్ దేనికి నెంబర్ 1 అప్పుడు చెప్తున్నాం. 12 విత్తనాలకి దేనికి నెంబర్ 1 చెప్తాం. నిద్ర పట్టడానికి పిస్తా పప్పు. వాటర్ మెలన్ హై ప్రోటీన్, కండ పుష్టికి హార్మోన్స్, హై ప్రోటీన్. గింజలు పప్పు, గుమ్మడి గింజలు మెమరీ బూస్టింగ్, మెమరీకి బాగా మంచిది గుమ్మడి గింజలు. అందుకని ఎవరికి ఏది కావాలో అవి తినాలి. తినాలి ఆ పప్పు కంపల్సరీ పెట్టుకుంటారు. సన్ఫ్లవర్ యవ్వనంగా ఉండటానికి విటమిన్ E ఇచ్చారు. మనం మీరు ముసలితనంలో కూడా కుర్రాళ్ళ ఉండాలంటే విటమిన్ E నెంబర్ 1 సన్ఫ్లవర్ సీడ్స్. పీకాన్ నట్స్ ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్మెంట్ ఇట్లా ఉండాలి. గ్రంథి వాచిపోవాలి. ఈ నాళం నొక్కేస్తుంటే యూరిన్ రాదు మగవాడు. ఆడవాళ్ళకి కాదు గ్రంథి, మగవాడు. అందుకని చుక్కలు యూరిన్ పడుతున్నాయి. తక్కువ ఎక్కువ ఉండాల్సి వస్తుంది.
అందుకే ఈ నంది వాల్స్కి కొంచెం రాకుండా ఉండడానికి కూడా మగవాళ్ళకి పీకా నట్స్ వాల్నట్స్లా ఉంటాయి, ఇవి బాగా మంచిది. ఇందులో బీటా సైటోస్ చిరాలని ఉంటుంది, అది బాగా రిచ్ ఉంటే దానివల్ల ఇది బాగా వస్తుంది. నెక్స్ట్ బ్రెజిల్ నట్స్ మగవారికి వీరి కణాలకి మొటిలిటీకి వీరి కణాలు హెల్దీగా పెరగడానికి కోసం బ్రెజిల్ నట్స్ పెద్దగా ఉంటే 4-5 తింటే బ్రెజిల్ నట్స్. ఇది సిలీనియం రిచ్, సిలీనియం అనేది బాగా అవసరం మగవాళ్ళకి, అది అందుకని టాప్ ఇందులో ఉంటుంది సిలీనియం. చియా సీడ్స్ హై ఫైబర్, 34% ఫైబర్. మెత్తగా మోషన్ వెళ్ళాలంటే రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకి మోషన్ వెళ్ళడానికి ఫైబర్ ఇచ్చి మామూలుగా ఒక పావు గంట అరగంట ముందు నీళ్ళలో నానేసి చియా సీడ్స్. ఇంకా ఉన్నాయి నువ్వులు, కాల్షియం రిచ్, ఎముకలు కావాల్సిన కాల్షియం మొత్తం ఒక నువ్వులు అయిపోతుంది, గోళ్ళకి కావాల్సిన మొత్తం నువ్వులు అయిపోతుంది. ఇక్కడ చూడండి అవిసె గింజలు, ఒమేగా 3 ఫ్యాట్, గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఒమేగా ఫ్యాట్ బాగా మంచిది అవిసె గింజలు. సన్ఫ్లవర్, వేసిన పప్పు, బి కాంప్లెక్స్ B3 అని బాగా ఎక్కువ ఉంటాయి నెంబర్ 1. అందుకని బి కాంప్లెక్స్ బాగా బలం రావాలంటే బి కాంప్లెక్స్ పెట్టుకుంటే వేసిన పప్పు, గ్రౌండ్ నట్స్. కోకోనట్ బ్రెయిన్ డెవలప్మెంట్, ఇప్పుడు మెదడు కణాలు కృషించుకోవడానికి కొబ్బరి. ఇప్పుడు 12 విత్తనాలు చూపించాము, దేనికి ఏది నెంబర్ 1. అలాంటి ఫలితాలు కావాలంటే ఆ విత్తనాలు బాగా ఏవైనా 4 రకాల 5 రకాల విత్తనాలు రోజునే నానబెట్టుకుని సాయంకాలం నానబెట్టిన విత్తనాలు పెట్టుకుని పక్కకు వస్తాయి. ఇక ఇలాంటి విత్తనాలు ఫ్రూట్స్ చెప్పే ముందు డయాబెటీస్ ఉన్న వారు కూడా ఈవినింగ్ టైం ఈ విత్తనాలు తినేసి ఫ్రూట్స్ తినవచ్చు. జామకాయ, దానిమ్మ, రేకాయ, ఒబిసిటీ తగ్గవలసిన వారికి విత్తనాలు కొంచెం కొంచెం తిని ఫ్రూట్స్ తింటారు. వాళ్ళకి హార్మోన్స్ తయారవుతూ ఒబిసిటీ తగ్గుతున్నారు. ఎవరికైతే బరువు పెరగాలని ఉంటుందో, బాగా ఆటలాడతారో, బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు, జిమ్ అండ్ ఎక్సర్సైజ్ బాగా చేస్తారు, గర్భిణీలు బాలింతలు అట్లాంటి వారు వీళ్ళందరికీ ఎక్కువ కావాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఈ విత్తనాలని ఎక్కువ మోతాదులో తింటారు. 30 బాదం కుక్కలు చేసుకుంటున్నప్పుడు నేను 40 బాదం కుక్కలు తింటాను, ఇప్పుడు నేను పిస్తా కుక్కలు తింటాను, ఇది వేసుకుక్కలు తింటాను, ఇది గుమ్మడి గింజలు తింటాను, ఇంకా పొద్దుతిరిగి కుక్కలు 5 రకాల విత్తనాలు కంపల్సరీ. ఇంత లేక కొబ్బరి తింటాను. కొంచెం బండాలు కొట్టాక నీళ్ళు తాగాక కొబ్బరి మొక్కలు తింటాను. ఎందుకంటే ఉపాసన ఉన్నాం కూడా నా కొబ్బరికాయ నేను తింటానండి, ఏమి కాలక్షేపం లేక కొబ్బరి తోడు తింటాం కదా, అది ఎవరికి కొట్టరు ఇక్కడ. ఇప్పుడు మేము అంటే కొబ్బరి నీళ్ళు తాగాక మేము కావాలంటే అంత తోడించుకుని అంత కొబ్బరి తెచ్చుకుంటాం. అది తీసేస్తే పిల్లలు ఇస్తుంటారు, నాకు కూడా అంత కొబ్బరి 6 రకాల విత్తనాలు తిని అంత వస్తుంది. కర్రీస్ ఎనర్జీ రాదు, వీటి వల్ల బాగా వస్తుంది. మెయిన్ బలానికి అందుకని 4-5 రకాల విత్తనాలు. బాగా శక్తి ఎక్కువ కావాలి, ఎక్కువ తినాలి, బరువు తగ్గాల్సిన తక్కువ తినాలి. ఇక గిన్నెల్లో న్యాచురల్ ఫ్రూట్స్ పెట్టుకుంటే మంచిది. ఉడికిన ఆహారం దొరికి మీరు వెళ్ళకుండా. ఇక 3 times అనేది కదా, రోజు 2 సార్లు ఎవరు తినాలి. ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటారు, నడపడకుండా తెలివితేటలు సంపాదిస్తారు, అలాంటి వారు 21 ఏజ్ పైబడిన వారు అందరూ ఇబ్బంది కష్టపడిన వారంతా రోజు 2 సార్లు తింటాం. 3 సార్లు తినే అర్హత లేదు నాకు, రోజు 2 సార్లు. ఇందాక 55 కేజీలు తగ్గారని చెప్పాను కదా శ్రీనివాస్, స్ట్రిక్ట్గా ఫాలో అయిన ఫస్ట్ నుంచి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోకి. ఇక 6 దాటాకి వెళ్ళలేదంట అసలు, 4-5 ఏళ్ళు ఒకసారి 16 గంటలు నోటి తాళం. అసలు హాస్పిటల్కి వెళ్ళి 6 ఏళ్ళు ఇచ్చుకుంటారు మందు వాళ్ళు. అంటే 16 గంటలు తాళం వేసేస్తే ఎంత బాడీలో చేంజెస్ వస్తాయి. 10 వరకు అసలు తినకుండా వచ్చి నేల మీద ఉంటారు. 10 నుంచి ఈవినింగ్ 6 లోకి. అందుకని ఇట్లాంటి వాళ్ళందరికీ ఎట్లా తీసుకోవాలంటే
ఉదయం 10 గంటల వరకు నీళ్ల పైన ఉంటారు. 2 సార్లు వాటర్, 2 సార్లు మోషన్ కార్యక్రమాలు అయిపోతాయి. మార్నింగ్ 5 లేచిన వెంటనే తాగుతారు నీళ్ళు. మళ్ళీ 8:30-9 ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు తాగేసి మోషన్కి వెళ్ళి పోతారు. 10కి అయిపోతే 2 సార్లు మోషన్ అయిన తర్వాత ఉదయం 10 గంటల తర్వాత వెజిటబుల్ చూస్తూ ఉంటారు. 10 పోతారు. 2 times ఫుడ్ తినే షెడ్యూల్ ఇది. మార్నింగ్ 10-10:30కి వెజిటబుల్ జ్యూస్, 200 ఇక 11:30-12 లోపే బ్రేక్ఫాస్ట్ లంచ్ బ్రంచ్ లాగా 1-2 మొక్కలు కర్రీస్ 11-12 బ్రంచ్. ఒక్కసారి ఉడికిన ఆహారం అవుతుంది. సాయంకాలం 4 వరకు గేమ్ ఉట్టుకోకూడదు. అందరూ 11-12 నాకు ఆకలి అవ్వదు కదా. ఈవినింగ్ 4 వరకు అట్లా ఉంటే వాటర్ తాగుతారు. అయిపోతుంది. వాటర్ అయిన తర్వాత 4కి ఒక గ్లాస్ జ్యూస్ తాగుతారు. షుగర్ జ్యూస్ కానీ బత్తాయి కమలా జ్యూస్ కానీ తాగుతారు. డయాబెటీస్ వరకు 4 కొబ్బరి నీళ్ళు మాత్రం తాగుతారు. ఈవినింగ్ డయాబెటీస్ ఉంటే రోజుకు 2 సార్లు డయాబెటీస్ ఉన్న కూడా ఫాలో అవచ్చు. 3 సార్లు తిన్నారా 3 సార్లు మందు వేసుకోవాల్సి వస్తుంది. 2 సార్లు తినండి, 2 సార్లు మెడిసిన్ వేసుకుంటున్నాం. మేబీ మెడిసిన్ లేకుండా కూడా మీకు తగ్గిపోతుంది. అందుకని ఈవినింగ్ 4కి జ్యూస్ తాగేసి ఇతరులకు డయాబెటీస్ ఉన్న కొబ్బరి నీళ్ళు తాగేస్తారు. 5 to 6 రోజు 2 సార్లు ఆహారం తినేటప్పుడు ఈవినింగ్ మొలకెత్తిన విత్తనాలు, నానబెట్టిన డ్రై నట్స్, ఫ్రూట్స్ పెట్టి తినేస్తారు. ఈవినింగ్ టైం న్యాచురల్ ఫుడ్ ఉంటుంది. రోజు 2 సార్లు తినడం మొలక ఈవినింగ్ వెళ్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పడుతుంది. 3 times తినేవారు మార్నింగ్ వాటర్ తింటారు. అండ్ 2 times తినేటప్పుడు లంచ్లో పొలకా పొడి తినేసారు కాబట్టి డిన్నర్లో స్ప్రౌట్స్, నానబెట్టిన డ్రై నట్స్, ఫ్రూట్స్ డిన్నర్ ఎర్లీగా తినేసి నైట్ వస్తుంది. పిల్లలకు కూడా ఇంటికి వెళ్ళక అస్సలు పెట్టండి. 6 వేసవికాలం సిక్ అవుట్ తగ్గిపోతుంది. హాస్పిటల్స్ తగ్గిపోతుంది. మరి ఆఫీస్కి వెళ్ళే వారికి 2 times తినాలంటే ఎలా కుదురుతుందంటే 10కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ జ్యూస్ తాగేసి వెళ్ళిపోండి. 9:30-10కి వెళ్ళేటప్పుడు ఇంకో జ్యూస్ పట్టుకెళ్ళండి. లేకపోతే ఆఫీస్లో దొరికి తాగండి. 11 ఎందుకంటే 11కి లంచ్ తినడానికి కుదరదు కాబట్టి ఆ టైంలో జ్యూస్ తాగండి. మార్నింగే 2 జ్యూసులు తాగి ఉంటారు. 1 to 1:30 ఇలా తాగేసేసి 1 to 1:30 భోజనం చేస్తే లంచ్ బ్రేక్ టైంలో మీరు లంచ్ తీసుకోండి. మార్నింగ్ జ్యూసులు అదంతా టిఫిన్ చేయండి. అది 10 వరకు కాకుండా 10, 9:30, 10, 11 ఒకసారి 1:30 లంచ్. ఈవినింగ్ 5 to 6 స్ప్రౌట్స్, ఫ్రూట్స్, డ్రైనట్స్. ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. రోజు 2 సార్లు తినే పద్ధతి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 అట్లా 2 times బెస్ట్ రెగ్యులర్. ఇక 100% డ్రా ఫుడ్ తినాలంటే పొయ్యితో పని లేకుండా మీరు మేనేజ్ చేస్తే ఇంకా జబ్బులు పరిస్థితిగా తగ్గుతుంది. బరువు కూడా బాగా తగ్గుతారు. ఏం చేయాలి? వారానికి 2 సార్లు డ్రా ఫుడ్ తీసుకోవడం ట్రై చేయండి. మేనేజ్ మార్నింగ్ 10 వెజిటబుల్ చూస్తూ ఉంటారు. పొలకా కూర పని లేకుండా డ్రా ఫుడ్ తినాలంటే నేను 7 రోజులు కూడా చేసి ఇదే పద్ధతి. కనీసం 2 రోజులు ట్రై చేయండి. 10 చూస్తాయి. 11 స్ప్రౌట్స్, ఫ్రూట్స్ తినేస్తారు. వెయిట్ ఎక్కువ ఉంటే వేసుకుంటూ కొబ్బరి నానేస్తారు. వెయిట్ తక్కువ ఉంటే 2 యాడ్ చేసుకుంటారు. అంటే ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. సాయంకాలం 4 గ్లాస్ చూస్తూ ఉంటారు. 5 to 6 డ్రై నట్స్, ఫ్రూట్స్, నానబెట్టి బాదం పప్పులు తీస్తూ అంటే అన్ని పోషకాలు వెళ్తాయి. అన్ని హార్మోన్స్ వస్తాయి. ఎంత హెల్దీగా అవుతారు. అసలు గాలిలో తేలినట్టు ఉంటుంది శరీరమే రాకుండా తింటే. అసలు దేనికి గ్యాస్, మంట, మత్తు, బద్ధకాలు ఎగిరిపోతాయి రాకుండా తింటే. అసలు నేనేనా అని ఎవరికాలకు అనిపిస్తుంది. అంత కంఫర్ట్ ఉంటుంది. కానీ జనాలు తినరు. ఎందుకంటే రాకుండా తినాలంటే అంత కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇట్లా రాకుండా తింటే డబుల్ స్పీడ్లో జబ్బు తగ్గుతాయి. ఇక అలా వారం 1 రోజు 2 రోజులు రాకుండా చేయండి. నిదానంగా ఎప్పుడన్నా కుదిరితే కార్తీక మాసం 4 రోజులు చేయండి. రాకుండా తినేసాము
లేకపోతే ఎప్పుడన్నా బాగా రిజల్ట్ రావాలి 1 వీక్ రాఫుడ్ డైట్ అని పెట్టుకోండి. అట్లా మీరు వండకుండా ఎక్కువ తిన్నాక అలవాటు పడితే ఎక్కువ మార్పులు మీరు వస్తాయి సాధ్యమైన. ఇక కంపల్సరీగా గుర్తుపెట్టుకో, మీరు ఉత్తమంలో తిన్నా మాంసాలు తిన్నా ఇది ఏ ఫాలో అయినా ఫాలో అయినా 3-4 ప్రిన్సిపల్ తప్పనిసరిగా ఆచరించాలి. ప్రతి ఆదివారం ఏకముక్తం తినాలి. సండే ఎప్పుడు తిన్నా మధ్యాహ్నం 1 గంట 2 గంటలు ఒకేసారి ప్రతి ఆదివారం ఏకముక్తం. ఇప్పుడు నేను ఈరోజు ఏకముక్తం. అట్లాగే మీరు ఎంజాయ్ చేస్తారు ఆదివారం నాడు. అందుకని ఏకముక్తం చేస్తే ఎంజాయ్ చేస్తే వెయిట్ పెరగడం తగ్గుతాం. అందుకని సండే ఏకముక్తం చేయండి. ప్రతి సండే మండే ఫాస్టింగ్. మండే ఈజ్ గుడ్ మెయింటెనెన్స్ డే. మండే అంటే మెయింటెనెన్స్ డే అని గుర్తుపెట్టారు. మండే ఏకాదశికి ఉపవాసం, ద్వాదశికి వండుకోద్దు. గుర్తుందిగా మనం ఇక్కడ రివర్స్ చేస్తున్నాం. ముందు వండుకోద్దంటే తర్వాత ఉపవాసం చేస్తున్నాం. మేము తినకుండా ఇది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అందుకే మార్చాల్సి వచ్చింది కాలాన్ని బట్టి. 3వది ప్రతి మంగళవారం జ్యూస్ ఫాస్టింగ్ కానీ ఫ్రూట్ ఫాస్టింగ్ అని చేయాలి. ఇక్కడ అలవాటు అయింది. జ్యూస్ దాకా ఒక రోజు ఉందా, ఫ్రూట్స్ తిన ఒక రోజు ఉందా. ఎవ్రీ ట్యూస్డే ఫాస్టింగ్ అండ్ నెక్స్ట్ డే డీటాక్స్ కోసం ఫ్రూట్ డైట్ మీద జ్యూస్ తాగానే ఉండండి 4 సార్లు. అయితే ఫ్రూట్స్ తీసుకునే ఉండండి. ప్రతి మంగళవారం ఇట్లా ఉంటాం. ఇతర రోజుల్లో బుధవారం నుంచి మళ్ళా శనివారం వరకు రోజు 2 సార్లు మార్నింగ్ కంటే ఈవినింగ్ 6 గంటల నోటికి తాగాలి. ఇది బాగా ఉపయోగపడుతుంది. అతి ముఖ్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే అలవాటు 4. ఏది ఫాలో అయినా ఒప్పంద భోజనం తప్పు లేకుండా కానీ అన్ని వదిలేసిన కనీసం ఇవన్నీ స్ట్రిక్ట్ చేయాలన్నారు. ఫోన్ లేకపోతే మరీ మంచిది. కానీ ఎప్పటికీ జీవితంలో ఇటు వాళ్ళు ఆల్కహాల్ తాగే కాచేయను, అసలు మొక్క రోజు తినే కాచేయను, ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ కూడా మీరు ఆఫ్గా తింటారు. కానీ ఈ ప్రిన్సిపల్స్ మాత్రం ఫాలో అవ్వండి. బాడీ క్లీన్ అవుతుంది. అప్పుడు లంకణం పరమవసరం. జ్వరం, రొంప, జలుబు, దగ్గు, దెబ్బలు, గాయాలు, దొడుకులు, బెండులు ఇలా ఏమొచ్చినా మీరు లంకణం పెట్టేస్తారు. 2 రోజులు జ్వరం వస్తున్నారుగా ముందే తెలుస్తాయి మీరు గమనించుకుంటే. కనీసం వెళ్ళాక జరుగు చేసుకుంటున్నారు. వర్షం రాబోయే వాడి చెప్పేసి అట్లా ముందే మీరు అలంతా మానేసేసి ఫుడ్ మానేసి నెలలో ఉందండి సమస్య రాలేదు. మనం ఒక వ్రతంలాగా ఆచరించాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఒక 6 నెలల మంది ముట్టుకోకూడదు అంటారు. కూడా శాండ్ రోస్టెడ్ విత్తనాలు ఇక్కడ ఎన్ని ఉంటాయి పట్టుకెళ్ళిపోండి. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్, పియర్ ఫ్రూట్స్ అలా నిల్వ ఉంటాయి పట్టుకెళ్ళిపోండి. ఎక్కడున్నా స్వీట్ కార్న్ ఉంటాయి, ఉడకబెట్టి అమ్ముతారు. తినేసేటువంటి స్వీట్ కార్న్ మీద పండు తినేసి కాల్చిన మొక్కజొన్న అమ్ముతారు. అవి 2 తినేసి ఫ్రూట్ తినడం అయిపోతాం. ఆహారం ఒక పూట వేపే విత్తనాలన్నీ పెట్టుకుని ఫ్రూట్స్ తినేసి హోటల్కి వెళ్ళకుండా ఎక్కడున్నా మీరు తినేసేసుకోవచ్చు. 10 రోజులు 20 రోజులు టూర్కి వెళ్తారు. అయినా సరే మీరు ఉట్టుకోకుండా టీవీ కావాలి హెల్దీగా తిరిగి రావచ్చు. చుట్టాలింటికి వెళ్తారు. 2-3 రోజులు డైలీ ఇంట్లో మీరు ఉండాలి. చుట్టాలింట్లోకి వెళ్ళాక అక్కడ ఎట్లా ఇప్పుడు తినాలని నేను చెప్తాను. అక్కడ ఎట్లా అబద్ధాలు ఆడాలో నేను ట్రైనింగ్ చేస్తాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక ఏమండి ఈ 3 రోజులు నేను పెరిగమే తిన్నాను, మీరు ఏమనుకోవద్దండి. తిన్నాను ఏంటండి ఇక బాగాలేదా పెరిగాను బాగాలేదు. ఏమైనా ఈ మధ్య ఉప్పు నూనె తగ్గుతుంటానండి కొట్టిన అంటే నేను హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ సూపర్ స్పెషల్ డాక్టర్ గారు పెరిగామే తిన్న మా నాన్న చెప్తాను. నా పేరు ఎత్తారు ఇద్దరు తింటాను. నన్ను తలవకండి ఎక్కడ. అందుకని నేను సెల్ఫీ కూడా దిగను. నా ఫోటో చూపించిన తిడతాను. నిజంగా నన్ను తిట్టే నన్ను తిట్లు జనాలు ఒకటి తిట్టు తెలుసు నాకు. ఎందుకంటే అన్నీ మానేమన్నందుకు ఎక్కబోతుంది. ఏ బ్రతకాలి ఏం తినాలి అన్నీ మానేమంటాడని కనపడదు కదా చాలా పాపం. అలా ఉంటుంది సమాజం. అయినా మొహం మీద తిన్నా నేను ఫీల్ అవునాను.
కూడా ఏమనుకుంటాం మాటలంటే తింటారు బాబాయ్ మానే ఉంటుందని తప్పదు. అందుకని చక్కగా పెరుగానే తినండి. ఎక్కడికైనా వెళ్తారు డాబాల్లో మన ఫుడ్ దొరుకుతుంది. పుల్కాలు నాన్లు అయిన ఉంటాయి తీసుకోండి. ఉడకబెట్టిన ముక్కలు ఉంటాయి. డాబాల నుంచి ఉడకేసి పెట్టుకుని ఉంచుకుంటారు. ఎవరైనా రాత్రి ఇస్తే దానికి ఒక తాలింపు వేసేసి అది ఎక్కువ ఉప్పు తక్కువ ఆయిల్ అని చెప్తే దాన్ని బట్టి తయారు చేస్తారు. మీరేం చెప్తారు ఆయిల్ వేయద్దు బాబు మెగడ వేయండి అని ఫస్ట్. మెగడ తాలింపులో వంట చేయమని కూర ఆర్టిస్తే అక్కడికి లాస్ట్లో నిమ్మమైన చాట్ మసాలా వేయమంటున్నారు. అది చాలా టేస్ట్గా మామిడికాయ ప్రిపేర్ చేస్తుంది చాట్ మసాలా. అది వేసి ఉప్పు వేసిన టేస్ట్ వచ్చేస్తుంది. చక్కగా వేసి ఆర్టిస్తే 5-10 నిమిషాలు వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఉప్పుదైన భోజనం చేసుకుని డాబాలో తినేసేసి బైనాట్స్ మొత్తం ఎక్కడ పెరుగు అన్నం తినేసి సంవత్సరం అందుకని అట్లా ఫాలో అవ్వగలిగితే అందుకని బాగులైతే మనకి ఏం చెయ్యాలి అనేది పూర్తిగా అవగాహన ఇవ్వడం అనేది జరిగింది. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఒక అందరికి ఒక డిసిప్లిన్ ఉంది కాబట్టి చాలా ఈజీగా ఫాలో అవుతారు. అక్కడ ఫాలో అవడం చాలా సులభం. ఇంటికెళ్ళి ఫాలో అవడం కొంచెం అర్థుంటే తప్ప ఫాలో అవుతుంది. మామూలుగా చాలామంది ఏమనిపిస్తుందంటే మీకు 15 రోజులు సిలబస్ అయిపోయింది. ఇక్కడ పిల్లలకి సిలబస్ అయ్యాక ఎగ్జామ్స్ పెట్టి సెలవులు ఇస్తారు. పిల్లలకి సిలబస్ ఎగ్జామ్స్ సెలవులు. కానీ మీకు 15 రోజులు సిలబస్ అయిపోయింది, మేము ఎగ్జామ్స్ పెట్టకుండానే సెలవులు ఇస్తాం. కానీ మేము కూడా ఈ క్లాసులన్నీ విన్నాం కదా, ఏం గుర్తుందో సబ్జెక్ట్ మేము ఏమొచ్చిందో మరి మాకు కూడా ఏమైనా ఎగ్జామ్స్ పెట్టి సెలవులు ఇవ్వచ్చు కదా, పంపించవచ్చు కదా అని నేను అనవచ్చు. ఎగ్జామ్స్ మేము పెట్టమండి. ఆశ్రమం గేట్ బయటకు వెళ్ళి కానీ మీకు అడుగడుగున ఎగ్జామ్స్ ఎదురవుతాయి. రేపు రైలు ఎక్కుతారు, ఫస్ట్ ఎగ్జామ్ మసాలా కడితే బిర్యానీ ప్యాకెట్ సెకండ్ ఎగ్జామ్. మీరు ఇంత డబ్బులు కట్టుకుని చేరారు కదా, మీరు ఏం మారారని చూడటానికి మీ ఇంట్లో వాళ్ళు మీ ఎదురు ఆవకాయలు కలుపుతూ వెళ్తారు, మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. అందుకని అడుగడుగునా మీకు ఎగ్జామ్స్. మామూలుగా ఐఐటీల్లో కానీ ఐఏఎస్లో కానీ వెళ్ళినప్పుడు చాలా మంది పాస్ అవుతారు. కానీ మన ఎగ్జామ్స్ కూడా తప్ప ఫెయిల్ అయింది. అంత కఠినమైన ఎగ్జామ్స్. అందుకని మీరు 6 నెలల్లో మంది నేను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని నియమం పెట్టుకుంటే మీకు కనిపించినా ఏవే కావాలి. అయ్యప్ప మాలేసుకుంటారు 40 రోజులు ఏ కనపడినా అసలు చేయించారు. 40 రోజులు మా తీసారు స్వామి అయితే మీరు డబ్బులు తగ్గి ఐడియల్ రేట్ వచ్చేవారు. నేను ఇట్లా తినకూడదు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని ఒక నియమం పెట్టుకున్నాను. అన్నాడు రిజల్ట్ సాధించాక మళ్ళీ ఎంజాయ్ చేసుకోవాలి. పడుకోవడానికి నార్మల్ ఇక మంచిగా నార్మల్ అవ్వడానికి ఇట్లా ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అలా మీకు రేపు మార్నింగ్ 5:30 యోగా క్లాస్ వెళ్ళి వర్షం కూడా ఉంటుంది. సూర్యోగ్రహణం వర్షం కురిస్తే యోగా హాల్లో ఉంటుంది. ఉదయం కలుగుతాం. రేపు ఈవినింగ్ 7 క్లాస్.